జల్ జమీన్ జంగల్ అను నినాదంతో నైజాం సర్కార్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి కంటి మీద కునుకు లేకుండా చేసిన గిరిజన గోండు వీరుడు. దున్నేవాడిదే భూమి అంటూ నేలతల్లి విముక్తి కోసం, గిరిజన జాతి విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన పోరాట యోధుడు. అతడే గోండు బెబ్బులి కొమరం భీం. కొమరం భీం గిరిజన పోరాటానికి దారితీసిన పరిస్థితులు, కొమరం నైజాం సర్కార్పై మోగించిన జంగ్ సైరన్ పోరాట గాథను నైజాం సైనికులు కొమరం భీం వెంట్రుక కూడా పీకలేక చేతులెత్తేసిన సమయంలో సొంత కొలిమికి చెందిన ఓ గుంటెనక్క పొడిచిన వెన్నుపోటు వైనం గురించి ఈ వీడియోలో చూద్దాం. గోండు బెబ్బులి కొమరం భీం 1901వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన గిరిజన ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకెనపల్లిలో జన్మించాడు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాను పురాతన కాలంలో భీముడు హిడింబలకు జన్మించిన ఘటోత్కచుడు పరిపాలించినట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పటికీ గోండు జాతి సోదరీ సోదరులు తమను తాము ఘటోత్కచుడి వంశీకులుగా చెప్పుకుంటారు. ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు గోండులు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. పూర్వం 16వ శతాబ్దంలో తండ్రి మరణంతో అతి పిన్న వయసులో గద్దెనెక్కిన బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా పేరు మీద ఆదిలాబాద్ జిల్లాకు ఆ పేరు వచ్చింది. మొదట్లో ఆదిల్షాబాద్ గా పిలువబడే ఆ ప్రాంతం కాలగమనంలో ఆదిలాబాద్ గా మారింది. గలగల పారే నదులను జిల్లా సరిహద్దులుగా చేసుకుని కుంటాల, స్వర్ణ, సాత్నాల, పొచ్చర, గాయత్రి జలపాతాలతో దట్టమైన అడవులను కలిగి ఉండి భూమిలో వెలిసిన స్వర్గంలా ఉంటుంది ఆదిలాబాద్. ఆదిలాబాద్ అడవుల్లో గోండు, కొలాం, పరధాన్, కోయ, అందాల్, చెంచు, బిల్లులు వంటి గిరిజన తెగలవారు నివసిస్తారు. వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. అప్పటి వరకు ఈ భూమంతా మాదే అనే భావనలో మన గిరిజన అన్నదమ్ములు ఉండేవారు. 1918 వరకు అడవి మీద హక్కు గిరిజనులకే అని ఉండేది. కానీ యాడ నుండి వచ్చారో గాని రావులు, బ్రాహ్మణులు, తురకలు ఇంకా ఇతర అగ్రకులాలకు చెందిన వారు గిరిజనులు నివసించే కొండల్లోకి వచ్చారు. తెలివిగా అధికారులను డబ్బుతో లోబర్చుకొని గిరిజనుల భూముల పట్టాలను తమ పేరు మీద రాయించుకున్నారు. దొంగ చట్టాలు, పట్టాలు పుట్టించి గిరిజనుల కడుపు కొట్టారు. వారికి తోడు షావుకారులు దొంగ లెక్కలు చెప్పి గిరిజనుల శ్రమ బలాన్ని దోచుకునేవారు. కొమరం భీం చిన్ననాటి నుండి వీటన్నింటినీ గమనిస్తూ వస్తున్నాడు. చిన్నతనంలో కొమరం భీంకి తాతయ్య మోతీరాం అనేకానేక గోండు వీరుల వీరగాథలు వినిపించేవాడు. ముఖ్యంగా నైజాం సర్కారుపై వారితో దోస్తీ కట్టిన తెల్ల కుక్కలపై గిరిజన సైన్యంతో యుద్ధం ప్రకటించి ప్రాణత్యాగం చేసిన రాంజీ గోండు పోరాట గాథ భీం మనసులో చెరగని ముద్ర వేసింది. భీంకి 17 ఏళ్ల వయసు ఉండగా షావుకారుల అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక తండ్రి కొమరం చిన్ను మంచాన పడి మరణించాడు. దాంతో భీం కుటుంబం ఆ ప్రాంతాన్ని వదిలి కరిమిర ప్రాంతంలోని సుర్దాపూర్ ప్రాంతానికి వలసపోయారు. 3 గుట్టలు మధ్య మైదాన ప్రదేశం చూసి బండ్లు ఆపారు. సమిష్టిగా అందరూ పనిచేసి భూమిని చదును చేశారు. వర్షాలు కూడా విస్తారంగా పడడంతో పంటలు సమృద్ధిగా పండాయి. కొమరం భీం కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. తమ కష్టాలన్నీ తీరిపోయాయని అనుకున్నారు. అంతలో యాడ నుండి వచ్చినాడో కానీ సిద్దిక్ అను ఓ జాగిర్దార్ బట్టేబాజ్గాడు ఆడకి వచ్చినాడు. ఈ భూమంతా నాదేనన్నాడు. కౌలు చెల్లిస్తారా? సరే సరి, లేదంటే ఈడ నుండి వెళ్ళిపోండి అని గదిమాయించాడు. తన కిరాయి మనుషులతో భీం కుటుంబంపై దాడి చేసిండు. భీం కుటుంబం కూడా ఎదురు తిరిగారు. కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. కొద్ది క్షణాల్లో ఆ ప్రాంతం చిన్నపాటి రణరంగంలా మారింది. చిన్ననాటి నుండి ఉడుకు రక్తంతో మాంచి ఊపు మీద ఉన్న కొమరం భీం ఇన్నాళ్లకు ఈ సాలెగాళ్ల మీద పగ తీర్చుకునే అవకాశం అంది వచ్చింది అనుకున్నాడు. ఒడ్డు పొడుగు కలిగి బాహుబలిలా ఉన్నటువంటి సిద్దిక్ తల మీద కర్రతో ఒకే ఒక్క వేటు వేశాడు. దెబ్బకు సిద్దిక్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అది కొమరం భీం దెబ్బంటే. సిద్దిక్ మరణ వార్త విని నైజాం పోలీసులు ఆడకి వస్తారని వారికి తెలుసు. అందుకే వారంతా నలుదిక్కులా పారిపోయారు. ఇక్కడ ఉంటే చంపేస్తారని యాడికైనా పోయి ప్రాణాలను కాపాడుకోమని వారు కొమరం భీంని అక్కడి నుండి బలవంతంగా పంపించి వేస్తారు. కొమరం రైలు బండి ఎక్కి చాందా చేరుకున్నాడు. అక్కడ ఒక స్వాతంత్రోద్యమకారుడైనటువంటి విఠోబా దగ్గర పనిలో చేరాడు. విఠోబా తెల్లవారికి తెలియకుండా ఉద్యమ పత్రిక నడిపించేవాడు. ఇక్కడే కొమరం అనేకానేక భాషలు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. కొంతకాలం తర్వాత తెల్లవారు విఠోబాను అరెస్టు చేయడంతో కొమరం భీం అక్కడి నుండి రైలు బండి ఎక్కి అస్సాం చేరుకున్నాడు.
అక్కడ తేయాకు తోటల్లో 4 సంవత్సరములు కూలి పని చేశాడు. ఇక్కడే కొమరం భీంకి ఓ తెలుగు వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తెలుగు వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దండులో పనిచేసిన మన్యం దొర. తెల్లదొరలకు గుండెలు చూయించి కాల్చండిరా అని సవాలు విసిరిన పోరాట యోధుడితో కలిసి కాలం గడిపిన అదృష్టవంతుడు. ఆ వ్యక్తి అల్లూరి సీతారామరాజు ఆశయాలను తెల్లవారి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి వారి బందుకులతో వారినే మట్టుపెట్టిన వారి చతురత, యుద్ధనీతి గురించి పలు కథనాలు వినిపించాడు. వీటన్నింటినీ విని కొమరం భీం ఆ రోజే గిరిజనులను నానా కష్టాలు పెడుతున్న నైజాం సర్కార్కి కూడా అదే తరహాలో దెబ్బ రుచి చూయించాలని కంకణం కట్టుకున్నాడు. అక్కడి నుండి బల్లార్షా చేరుకొని కొంతకాలం గడిపి చివరికి గూడెం వైపు మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యాడు. కుటుంబ సభ్యులను కలుసుకొని గిరిజనుల గురించి ఆరా తీశాడు. వారి స్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యిందని, నైజాం సర్కార్ జాగీర్దారులు, అడవి సిబ్బంది అరాచకాలు మరింత పెరిగిపోయాయని, కనీసం ఆడబిడ్డల మాన ప్రాణాలకు కూడా కనీస భరోసా లేకుండా పోయిందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. అన్న ఒత్తిడితో లచ్చు పటేల్ అనే వ్యక్తి దగ్గర కొలువులో చేరాడు. కొమరం భీం తెలివితేటలను గ్రహించి భూతగాదాలను తెగ్గొట్టుకురమ్మని హైదరాబాద్కు పంపిస్తాడు లచ్చు పటేల్. కొమరం అక్కడ అమీన్ సాబ్కి అర్థమయ్యేలా చెప్పి లచ్చు పటేల్ భూముల పట్టాలు తిరిగిప్పిస్తాడు. ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామస్తులంతా కోర్టులో ఉన్నటువంటి భూతగాదాలు తేల్చడానికి సహాయం చేయవలసిందిగా కొమరం వద్దకు రావడం మొదలుపెట్టారు. కొమరం పాపులారిటీ నానాటికి పెరగసాగింది. లచ్చు పటేల్ తన గుమాస్తా కుమార్తె సోంభాయిని కొమరం భీంకిచ్చి పెళ్లి చేస్తాడు. కొద్ది రోజులకు భీం తల్లిదండ్రులు లేని ఓ అనాథ అయినటువంటి పైకుబాయిని లోకుల నుండి కాపాడడానికి 2వ వివాహం చేసుకుంటాడు. గోండువాల ఆచారం ప్రకారం పురుషులు 2-3 వివాహాలు చేసుకోవచ్చు. కాబట్టి సోంబాయి పైకుబాయిని సంతోషంగా చెల్లెలుగా స్వీకరిస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న నైజాం నవాబుల ఆగడాలు చాలలేక చుట్టుపక్కల గ్రామాల వారంతా కొమరం భీంను ఆశ్రయించారు. కొమరం భీం పెత్తందారీ వ్యవస్థ కింద నలిగిపోతున్న గిరిజనుల విముక్తి కోసం జంగ్ సైరన్ జమాయించాడు. జల్ జమీన్ జంగల్ తమయే అంటూ సింహగర్జన చేశాడు. జోడ్ ఘాట్ కేంద్రంగా మరో చుట్టుపక్కల 11 గ్రామాలను కలుపుకొని గోండు రాజ్యాన్ని ఏర్పరిచాడు. లడాయి తప్పక చేయాలి, ఆకలితో చచ్చే కన్నా కొదమసింహాల్లా పోరాడి చేద్దాం అంటూ గిరిజన గ్రామాలు కొమరం భీం నాయకత్వంలో పోరుబాట పట్టాయి. రోజురోజుకి ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఇక లాభం లేదనుకుని జంగ్లాత్ అమీన్ సాబ్ స్థానిక జాగీర్దారులు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ని కలిశారు. చెయ్యి జారుతున్న పరిస్థితిని వివరించారు. అబ్దుల్ సత్తార్ వెంటనే అదనపు బలగాలను పురమాయించి డిఎస్పీకి కొమరం భీంని గోండులందరినీ అరెస్టు చేయవలసిందిగా, ఉద్యమాన్ని ఆదిలోనే అణగదొక్కాలని ఆదేశాలిచ్చాడు. ఇప్పటికే సర్కార్కి ముచ్చెమటలు పట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరణించినా ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాడు. ఇక ఈ కొమరం మరో అల్లూరిగా మారాడంటే మన పని అయిపోయినట్లే. ఈ దట్టమైన అడవుల్లో కొండ, కోన, వాగు, వంక, రాయి, రప్ప, చెట్టు, చేమ, దుక్కి, చేను అణువణువు కొమరం భీంకి బాగా తెలుసు. కొమరం గెరిల్లా దాడులను మన వాళ్ళు తట్టుకోలేరు. కావున ఎలాగైనా కొమరం భీంను మట్టు పెట్టాలని వారు పథకం రచించారు. కానీ కొమరం మాత్రం తన చివరి ప్రయత్నంగా హైదరాబాద్ వచ్చి నిజాం ప్రభువును కలిసే ప్రయత్నం చేశాడు. కానీ నడుమ ఉన్న చెంచాగాళ్లు కొమరంను నిజాంతో కలవనీయలేదు. ఇక లాభం లేదనుకొని కొమరం భీం తిరిగి వచ్చి ఇక పోరాటమే అని ఆయుధం పైకెత్తాడు. మిగతా గిరిజనులు కూడా కొమరంతో చెయ్యి కలిపారు. ఇది గోండు రాజ్యం, ఇక్కడికి ఎవడొచ్చినా మళ్లీ ప్రాణాలతో వెళ్ళలేడు. మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటాం, కాదని ఎవడన్నా ప్రాణాలు దక్కవు అంటూ సర్కార్కి వర్తమానం పంపారు. ఈ గోండునా కొడుకులకు ఎంత ఖండకావరం అంటూ జాగీర్దారులంతా ఒంటికాలుతో లేచారు. నైజాం నవాబులకు చెంచాగా ఉంటూ సొంత జాతికి ద్రోహం చేస్తున్న కుర్దు పటేల్ అను జాతి ద్రోహికి కొమరం భీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈటెలు, బాణాలు, బరిసెలు, గొడ్డళ్ళు, తుపాకులు, గొట్టాలు తయారవుతున్నాయి. ఇవి కాక రాయి, రప్ప, తాడు, కర్ర, బిందెలాంటి ఏ ఒక్క వస్తువును కూడా ఆయుధంగా వాడడానికి వారు వెనుకాడడం లేదు. అన్నింటినీ సిద్ధం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లపై గెరిల్లా దాడులు చేసి తుపాకులు సంపాదించారు. కొమరం భీం వారికి తుపాకీ ఎలా వాడాలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. గిరిజనుల మనోధైర్యం ఆకాశానికి చేరుకుంది. కాకిలా 100 ఏళ్లు బ్రతికే బదులు హంసలా కొన్ని నెలలైనా బ్రతికితే చాలనుకున్నారు. అంతలో ఆ ప్రాంతానికి ఓ సబ్ కలెక్టర్ నైజాం సర్కార్ తరపున చర్చలకు వచ్చాడు. చర్చలు విఫలమయ్యాయి. ఇక రణమే. నైజాం సర్కార్ పెద్ద ఎత్తున దాడికి సిద్ధమయ్యిందని, సైన్యం ఆగమేఘాల మీద మన వైపు వస్తుందని కొమరం భీంకి కబురు అందింది. తుడుం మోగింది. జై రగల్ జెండా అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. 10 రోజులయ్యింది. యుద్ధం సంగతి దేవుడెరుగు.
అసలు కొమరం భీం నాయకత్వంలో యుద్ధానికి సిద్ధంగా గిరిజన సేనలు ఉన్నటువంటి జోడెఘాట్కి దారిని కూడా నైజాం నాయాళ్లు కనుక్కోలేకపోయారు. భీం సైన్యంలోని గిరిజన నాయకులు కొదమసింహాల్లా పొలిమేరల్లో కాపు కాస్తున్నారు. వాళ్ళ ధైర్యం చూస్తుంటే నైజాం తొత్తులు ఇంగ్లీష్ కుక్కలు మొత్తం కలిసొచ్చినా ఖతం చేసేలాగున్నారు. కానీ మన బంగారమే నకిలీ అయితే ఎదుటివాడిని అని ఏం లాభం? గిరిజన తెగకే చెందిన కుర్దు పటేల్ అనే బట్టెబాజ్గాడు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి నైజాం సేనలకు దొడ్డిదారి చూయించాడు. నైజాం సేనలు దొడ్డిదారి గుండా జోడెన్ ఘాట్ చేరుకుని గిరిజనులపై వెనుక నుండి దాడి చేస్తారు. ఆ నాయాళ్ల బందూకుల తూటాలకు గిరిజన అన్నలు, తమ్ములు, ఆడబిడ్డలు, పసికూనలు పిట్టల్లా నేలరాలారు. అంతలో గుంటనక్క కుర్దు పటేల్ ముందుకు వచ్చి అదుగోదర ఆడే కొమరం భీం అంటూ మహానాయకుణ్ణి చూయించాడు. అంతే, వేల తూటాలు కొమరం భీం గుండెల్లోకి చొచ్చుకుపోయాయి. చనిపోతూ కూడా జై రగల్ జెండా అంటూ నినాదం చేస్తూ ఊపిరొదిలాడు. అలా 1940 అక్టోబర్ 8వ తేదీన గోండు సింహం కొమరం భీం ప్రాణాలు విడిచాడు. కానీ ఇప్పటికీ గిరిజనుల గుండెల్లో ఆరాధ్య దైవంగా, బలమైన నాయకుడిగా స్ఫూర్తిని రగిలిస్తూ బ్రతికే ఉన్నాడు. నీ వంటి మహావీరుడిగాదని వినిపించిన నా జన్మ ధన్యమయ్యిందని భావిస్తూ